మంచిదండి. ముందుగా మా తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసినందరూ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటాను. ఈ యొక్క రెండో సెషన్లోకి, ఆఫ్టర్నూన్ సెషన్కి మనం వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకుని ఆ యొక్క కార్యక్రమంలో వెళ్దాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా ప్రియాపరులకు తండ్రి, మా ప్రభువు కూడా తండ్రి ఉందావా మీకు స్తోత్రములు తండ్రి. గడిచినటువంటి మార్నింగ్ సెషన్లోనైనా మీ దాసుల ద్వారా తండ్రి చక్కటి గ్రంథపు మాటలను, వాక్శక్తితో కూడినటువంటి మాటలను మాకు వినిపించున్నారైనా, అందుకు మీకే స్తోత్రములు తండ్రి. మీ యొక్క తీర్పులు, మీ యొక్క దండన, మీ ప్రేమ, కృప, దయ అనే అంశాన్ని కూలంకుషంగా తండ్రి చర్చించుకోవడానికి, ధ్యానించుకోవడానికి మా అందరికీ కూడా సమయాన్ని, ఆయుష్ని, జీవాన్ని, ఊపిరిని కలగజేస్తుంది. మీకు స్తోత్రములు. ఈ యొక్క ఆఫ్టర్నూన్ సెషన్లో తండ్రి మాట్లాడుతున్నటువంటి సహోదరులకి కావలసినటువంటి బుద్ధిని, సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని, వాక్శక్తిని దయచేయండి. వినిచిన వారు కూడా వినగలిగే చెవులను, సిద్ధపడే మనసును వారు కలిగి ఉండి విని వాక్యాన్ని విడిచిపెట్టకుండా దాన్ని నిల్చుండి వేరుపారి పరిశీలించి పరిశోధించి బెరపట్నలో వాస్తవాలు తెలుసుకునే కృపను దయచేయమని, కుడి వచ్చిన ప్రతి వారికి తండ్రి కృపయు సమాధానమును, మీ ప్రేమ దయను వారి మీద కుమరించమని మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. మనం వచ్చినటువంటి సహోదరి సెట్టం మౌర్గా గారు వచ్చి ప్రత్యేకమైనటువంటి కీర్తన ఆలపిస్తామండి. తర్వాత రెడీగా ఉన్నటువంటి సహోదరులు ప్రభు సురేష్ గారు వచ్చి వర్తమానాన్ని అందజేస్తారు. ముందుగా దేవుని నామమున వందనాలండి. దేవుని నామమున ప్రవేశించిన అందరికీ నా వందనాలు. ఆజాలి ప్రేమను గమనింపకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమమూర్తి యేసు దరిచేరవా. నీ పాప జీవితాన ఆ
కీర్తన ఆలపించినటువంటి సహోదరికి ప్రభునామంలో కృతజ్ఞతలు. మన మధ్యటువంటి సురేష్ గారు వచ్చి ఆయన వర్తమానం కోరుతా ఉన్నాం. ఆయన విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా కష్టపడుతూ దేవుని యొక్క స్వార్థాన్ని సంఘపు బాధ్యతని ఆయన స్వీకరించి నిర్విరామంగా ప్రయాణం చేస్తూ తెనాలి, నర్సరావుపేట, పిడుగురాళ్ళ ఆ పరిసర ప్రాంతాల్లో దేవుని చేత విలువగా వాడబడుతున్నటువంటి ప్రభు సురేష్ గారు మన మధ్య ఉన్నారు. ఆయన వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని వివరించవలసిందిగా గంధమైనటువంటి దేవుని సంకల్పం ఆయన శీర్షిస్తున్నటువంటి వాక్యాన్ని వినిపించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ముందుగా మన సహోదరుడైన అఖిల్ మరియు అతనికి సహాయం చేసినటువంటి సహాయకులందరికీ కూడా దేవుడు దీవించుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క వందనాలు. మనం ఈరోజు ఏ ఉద్దేశంతో పెట్టబడిందంటే దండన వెనుకున్న దేవుని సంకల్పము అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కూడికలు జరుగుతూ ఉన్నాయి. మార్నింగ్ బెన్నపురం గారు చాలా చక్కగా దండన యొక్క నిర్వచనాన్ని, దండంలోనే ఉన్నటువంటి రకాలని వివరించారు, చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా మరో బ్రదర్ వచ్చి యొక్క దండల నుండి మారు మనసు పొందాలి అని హెచ్చరికగా ఒక సందేశాన్ని వినిపించారు. అదే క్రమంలో ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే దండన యొక్క స్వభావాన్ని మనం తెలుసుకున్నాం. దండన గురించి మాట్లాడతాము, దండం నుండి తప్పించుకోండి అని హెచ్చరిక చేస్తాము. ఇన్ని చేస్తున్న మనకి దండన యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అందుకనే ఈరోజు మనం దండన యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ దండన స్వభావంలో చర్చించబడేటటువంటి విషయాలు యొక్క వాక్య భాగాలన్నీ కూడా అనేకమైనటువంటి దండల్ని మనం చూసుకుంటూ నిదానంగా వెళ్తూ ఉంటాం. సో దయచేసి అందరూ కూడా మీరు అనుసరించాలి అని చెప్పి ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29, 30, 31 వచనాలు చదివి వినిపిస్తే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘాలుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. చాలా ఇది ఈ యొక్క దండన అనేటటువంటి దాన్ని ధ్యానించేటప్పుడు చిట్ట చివరగా ఉండబోయేటటువంటి దండనగా మన యొక్క అధ్యాయం మొత్తం కూడా చూడగలుగుతాం.
సాధారణంగా జనాలు ఏమనుకుంటారంటే ప్రభు యొక్క తీర్పు వచ్చే సమయంలో ఎలా ఉంటుంది అని కనుక మనం ఎవరైనా అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే భూమి ఆకాశం మొత్తం ఎగిరిపోద్దండి, గొప్ప గొప్ప శ్రమలు వస్తాయి, కరువులు వస్తాయి, వేదనలు వస్తాయి, ఇవన్నీ కలిగితేనే ఆయన యొక్క తీర్పు దినం వస్తుంది, ఆయన వస్తాడు అనేటట్టు చెప్తూ ఉంటారు. ఇక దాని గురించి ఏడుస్తూ ఉంటారు. తర్వాత ఏదైనా ప్రకృతి విపత్తులు జరిగినాయి అనుకోండి, కొండ చర్యలు ఊడిపోవటం కానివ్వండి, ఎండలు బాగా మండిపోవటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా జరిగినప్పుడు కూడా ఏమనుకుంటారు సార్, ఇదిగో దండించడానికి ప్రభు వస్తూ ఉన్నాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ వచనాన్ని మరి ఇలా అర్థం చేసుకున్నారంటే మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా అర్థం చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఈ విషయం ఎక్కడ తెలుసు? దేవుడు వస్తే, ప్రభు వస్తే ఈ భూమి ఆకాశం మనకు కనబడేటటువంటివన్నీ కూడా రగిలిపోవటం, కదిలించబడటం, ఆయన యొక్క దండన ఎంత గొప్పగా ఉంటుంది అని ఇలా మనకు ఎవరు చెప్తున్నారు అని కనుక మనం ఆలోచిస్తే మన బేసిక్స్ నుండి నేటి తరం పాస్టర్ గారు లేదంటే పెద్దలు చాలామంది ఈ విషయాన్ని ఇలా చెప్పుకుంటూనే వస్తున్నారు. అసలు వీళ్ళు ఇలా చెప్పడానికి ఏది కారణమైంది అనేటటువంటి విషయం ఎవరు గ్రహించట్లేదండి. ఈ ఆకాశము భూమి గతి తప్పడాలు, తర్వాత పర్వతాలు కరిగిపోవడాలు, ఇలాంటివన్నీ కూడా భౌతికంగానే జరుగుతున్నాయి అని చెప్పే వాళ్ళకి ఆధారం ఏంటి అనేటటువంటి ప్రశ్న నేను వేస్తూ ఉన్నాను. ఎందుకంటే అది భౌతికంగా జరిగిందా లేదా ఇంకోలా జరిగిందా అనేటటువంటిది మనం ఎక్కడ తెలుసుకోవాలి? బైబిల్ నుండే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం దైవంగా భావించి అనుసరించి నడుచుకున్నటువంటి వాడు. పైగా మనం ఎవరంటే మనం పుట్టింది పెరిగింది ఈ యొక్క వాతావరణానికి, హైందవ బ్యాక్గ్రౌండ్తో మనం పుట్టాం. మన భాషా సంస్కృతి వేరే, మనం చదువుకునే చదువులు వేరే, మనం చూస్తున్నవన్నీ కూడా వేరే. మరి మనం ఇలాంటి వైఖరితో ఉండి మరి యొక్క వచనాల్ని మనం చదువుతున్నప్పుడు అవి ఇలాంటి వైఖరితోనే మనకు వస్తున్నాయా లేకపోతే మరొక భావాన్ని సూచిస్తున్నాయా అనేటటువంటివి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా, వీడియో చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా గమనించాలి. మీరు చూస్తే ఈ 24వ అధ్యాయంలో చీకటి సూర్యుని కమ్మటం, చంద్రుడు కాంతిని ఇవ్వకపోవటం, ఆకాశం నుండి నక్షత్రాలు రాలటం, ఆకాశం నుండి శక్తులు కదిలింపబడటం అనేటటువంటివి ఏదైతే ఉందో అది ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మనకి జరగబోతున్నాయి. ఇప్పుడు నాసా వాళ్ళు ఏమైనా ప్రకటన చేశారనుకోండి, ఫలానా సంవత్సరంలో ఒక యాస్ట్రోనాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టబోతుంది, ఒక గ్రహశకలం అన్నారనుకోండి, ఇదిగో రాకెట్ దగ్గరే ఉందని ఎవరు కూడా నాకు ఆ మాట అనగానే ఆ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? సార్ అయ్యా 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 రక్షించా అని ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉన్నాం. అసలు దాని స్వభావం ఏంటి, ఎలా ఉంటుంది, చెప్పినటువంటి వాళ్ళు కరెక్ట్గానే మనం చెప్పారా లేకపోతే మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నావా అని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అయితే మొట్టమొదటిగా ఈ యొక్క తీర్పు దినాన్ని ఏమంటారంటే, మీరు చూస్తే బైబిల్లో అనేకమైనటువంటి పేర్లు ఉంటాయండి. ఒక తీర్పు దినానికి చాలా పేర్లు ఉన్నాయి, నానా అర్థాలు ఉన్నాయి. ఏమని పిలుస్తారంటే, మొట్టమొదటిగా ఈ యొక్క అంశాన్ని చూడాలి అంటే మనం ఖచ్చితంగా పాత నిబంధన నుండి మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు ముందు పాత నిబంధనలు ఉన్నాయా, ఇలాంటి ఘటనలు ఉన్నాయా, లేకపోతే కొత్త నిబంధన నుండే మొదలవుతుందా అనేటటువంటి దాన్ని మనం గమనించాలి. మీరు పాత నిబంధనలు కనుక స్టడీ చేస్తే ఈ యొక్క తీర్పు దినానికి ఉన్నటువంటి పేర్లు ఏంటంటే, దీన్ని
ఆ దినమనియు, యెహోవా దర్శన దినమనియు, యెహోవా ఉగ్రత దినమనియు, యెహోవా మహాదినమనియు, కొత్త నిబంధనకు వచ్చేపాటికి యేసుక్రీస్తు దినమనియు, ఉగ్రత దినమనియు, మహాదినమనియు, విమర్శ దినమనియు, ఆ దినమనియు, అంత్య దినమనియు, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమనియు, యేసుక్రీస్తు దినమనియు, ఇలాంటి పేర్లు ఆ యొక్క తీర్పుకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఆ దినము అనేటటువంటిది ఏదైతే ఉందో అది పాపులకి దండన దినం, వారిని దండించి శిక్షించేటటువంటి దినం, నీతిమంతుల్ని రక్షించేటటువంటి దినం. అయితే వీటి పేర్లో నేను చూసుకున్నాం కదా. మరి ఈ 24వ అధ్యాయంలో ఉన్నటువంటి వచ్చిన భాగాన్ని మనం తేరి చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాగును, ఆకాశం ముందు శక్తులు కదిలింపబడును అని ఉంది. అంటే ఇది ఎలా ఉందంటే, ప్రకృతిలో విశ్వ సంబంధంగా ఏదో విపత్తు జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అవునా కదా? చంద్రుడు కదిలాడు అనుకోండి, విపత్తా కదా భూమికి ఎఫెక్ట్? నక్షత్రాలు తన కక్షలో కాకుండా ఎటు పడితే తెలియని విపత్తా కదా? ఈ రాలి పడ్డము ఇదంతా కూడా విశ్వ సంబంధమైనటువంటి దానిగా మనకు అనిపిస్తూ ఉంది. తర్వాత చూస్తే భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు అన్నాడు. ఏమండి? భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు అన్నారు. సకల గోత్రముల వారు అంటే, అయ్యా ఆ గోత్రంలో మా గోత్రం కూడా ఉందయ్యా అనేవాడు ఉన్నారు. అంటే ఇది ఎలా కనిపిస్తుంది అంటే, సార్వత్రికంగా ప్రతి మనిషిని కూడా ఉద్దేశించి చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంది. తర్వాత ఈ చివరి నుండి ఆ చివరకు నలుదిక్క నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తున్నాం అని. కాబట్టి ఇది అసలు ఎందుకు ఇవ్వబడింది ఏంటి అనే విషయం మనం తెలుసుకోవాలంటే, మన పాత నిబంధన గ్రంథం నుండి తప్పగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీయు దుర్బలమగును, ప్రతివానికుంటే కరిగిపోవును, జనులు విభ్రాంతి నందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును, ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడుదురు, ఒకరినొకరు చేర్చుతురు, వారి ముఖములు. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తుంటే బాహువులన్నీయు దుర్బలమవును, ప్రతి వాని గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతి నందును. జనులు అంటే ఎంతమంది అండి? అందరూ. మనము కనుక మన అండర్స్టాండింగ్తో చదివితే ఎలా ఉందంటే, జనులు అంటే ప్రతి ఒక్క జనాంగాన్ని చెప్పినట్టుగా, ప్రతి వాని గుండె కరిగిపోవును అంటే ప్రతి ఒక్కడు కూడా భయపడతాడు అని, బాహువులని దుర్బలమగును అని యూనివర్సల్గా అంటే సార్వత్రికంగా చెప్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. తర్వాత చూడండి 9వ వచనం చదవండి. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకు క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఇటు చూడండి, ఎక్కడ మారిపోతూ ఉంటుంది. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు కాలం. ఇదేలా అనిపిస్తుంది మనకి? 24వ అధ్యాయంలో చదివినట్టుందా లేదా? సేమ్ అదే రీతిగా యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో ఏముంది? ఆకాశ నక్షత్రాలు గతి తప్పుతాయి అంట, కదిలించబడతాయి అంట.
మీరు ఎప్పుడైనా ఇది మనకి ఎప్పుడు రాయబడిందండి? సుమారుగా 700 సంవత్సరాల ఆ టైం పీరియడ్లో యెషయా గ్రంథం రాయబడింది. మరి యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో మీరు చూస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఇందులో చెప్పినవి జరిగినాయా? ఎప్పుడైనా ఆకాశ నక్షత్రాలు రాలినాయా? ఉదయకాలంలో సూర్యుని చీకటి కమ్మాడా? చంద్రుడు ప్రకాశించడం ఆపేశాడా? ఇప్పుడుదా జరగలా? లేదండి మీరు తప్పు చెప్తున్నారు, అది భవిష్యత్తు సంబంధించింది, అప్పుడు సంబంధించింది కాదండి అని అనేవాడు ఉన్నారు. ఇంకొక వచనం చూద్దాం, 11వ వచనం చూడండి. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలత్కారుల గర్వమును అణిచివేసిదను. లోకులు ఎవరండి? అహంకారులు ఎవరండి? బలత్కారులు ఎవరండి అని అడిగితే ఎవడైతే పాపం చేస్తాడో వాడంతా పాపులే. ఎవడైతే లోకంలో చెడుతనాన్ని అనుసరిస్తాడో వాడంతా కూడా యూనివర్సల్గా చెప్పినట్టుగా ఉంది. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇది ఒక దేశాన్ని గురించి చెప్పబడిందండి. చూడండి, 1వ వచనం చూడండి, 13వ అధ్యాయం 1వ వచనం. యెషయాకు బబులోను గూర్చిన దేవోక్తి. అదేంటండి? మరి ఆకాశ నక్షత్రాలు అంటున్నాడు, లోకులు అంటున్నాడు, ప్రతి వాళ్ళ నుండి చెదిరిపోతా అంటున్నాడు, జనాలకు విభ్రాంతి చెందుతా అంటున్నాడు. మరి ఇవన్నీ ఎవరి గురించి? ఎవరి గురించి? ఇవన్నీ కూడా బబులోను గురించే. బబులోను అనేటటువంటి ప్రపంచానికి, బబులోను అనేటటువంటి సృష్టికి సంబంధించి అలంకారయుక్తంగా, అతిశయోక్తిగా, భావగర్భితంగా, సార్వత్రికంగా మాట్లాడుతున్నటువంటి ఒక వర్ణన. అందరిని ఉద్దేశించి అనిపించినా అది బబులోను ఉద్దేశించింది. సృష్టి అంతా కదిలిపోతుంది అని అనిపించినా అది బబులోను ఉద్దేశించింది. మీకు తెలుసో తెలీదో, హెబ్రీల భాషా శైలి ఇండియన్ భాషా శైలి వంటిది కాదు. మనకి సిస్టమ్ ఎలా ఉంటుందంటే పుట్టుకతో మనం పుట్టుకతో ఏం చూస్తాం తెలుసా? ఇళ్ళగడ ముగ్గులు వేయడం, తర్వాత తెల్లచీర కట్టుకొస్తే పక్క తప్పుని వెళ్ళటం, సచ్చినోడు వస్తే కాసేపు ఆగటం, ఇవన్నీ మన కల్చర్. తర్వాత ఏమైనా కొన్ని విషయాలు చేస్తున్నప్పుడు ఈ జీవితం చేయకూడదు. చదువుకునేటప్పుడు స్టడీలో కూడా మనకు నేర్పించేవేంటి? మన యొక్క సాంప్రదాయాన్ని నేర్పిస్తారు. సో మనది ఎలా ఉంది కాబట్టి భాషా శైలి అనేటటువంటి ఎబ్రీల భాషా శైలి ఎలా ఉంటుందో అనేటటువంటి తెలుసుకోకపోతే ఈ 24వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క వచనాల భావం ఎవరికి అర్థం కాదండి. ఎబ్రీల భాష లాంటిది మన భాష కాదండి. మన భాష దయచేసి చదవం మాకు ఎవరు కూడా. ఒక ఫారినరు, ఒక హిందీ అతను, మా ఫ్రెండ్ అతని పేరు ఏంటంటే సుబాని అని. అతనికి తెలుగు రాదు పెద్దగా, వాళ్ళు ఫస్ట్ నుండి కూడా హిందీ వచ్చు. అతను మా ఇంటికి తీసుకెళ్తున్నా కొంచెం అర్థమైంది తెలుగు అంటే. తీసుకెళ్తున్నప్పుడు నాకు తెలిసిన తమ్ముడు ఎదురొచ్చాడు. బాగున్నారా అని అడిగాడు. బాగున్నా తమ్ముడు నేను ఎప్పుడు దిగుతారా? దిగుతున్నా తమ్ముడు. నేను అడిగాను, తమ్ముడు ఏంటి అడగండి, గొప్పలో ఎప్పుడు పెట్టేస్తున్నావు అన్నాను. అన్నా లేదన్నా ఈ సంవత్సరంలో అయిపోతున్నా అన్నాడు. సంవత్సరంలో నేను గొప్పలో పెట్టిస్తాను అని చెప్పి తమ్ముడు వెళ్ళిపోయాడు. పక్కన ఉన్న మా ఫ్రెండ్ సుబాని ఏమన్నాడంటే, అదే ఆకలేస్తుంది, గొప్పనం పెట్టి మన్నావు, సంవత్సరం పడుతుందంట రాయిలో ఏం చేయాలి నేను అని అడిగాడు. ఏమంటే నన్ను అర్థం అదే. మన భాషా సంస్కృతిలో ఒప్పందం అంటే ఏంటి? మ్యారేజ్, పెళ్ళి యొక్క సందర్భాన్ని గుర్తు చేయడం కోసం మనం ఒప్పందం అనేటటువంటి పదం వాడతాం. కొన్ని జాతీయాలు వాడతాం, సామెతలు వాడతాం. ఎన్ని వాడతాం మన భాషలో? మరి హెబ్రీలకు ఉండవా? వాళ్ళకి అలాంటి భాషాశైలి ఉండదా? వాళ్ళకి కూడా సపరేట్ భాషాశైలి ఉండదా?
మరి ఇండియన్ మైండ్ సెట్లో ఉన్నటువంటి మనము హెబ్రీల యొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం ఎలా అనుకోవాలి ఇది అదే అని కదా? ఇది మనంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు చూస్తే ఈ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ హెబ్రీల భాషలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు ఈ హెబ్రీల ప్రవక్తలు ఏదైనా ఒక దేశాన్ని కానీ లేదా శత్రువుల మీదకి దేవుడు వచ్చేటటువంటి కాలాల విషయమే ప్రవచించేటప్పుడు ఇలాంటి భాషని మనం వాడతారు. ఎలాంటి భాషను వాడతారంటే, మనం చదువుకున్న 13వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఏముందంటే, ప్రతి వారిని ఉద్దేశించినట్టుగా దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో హైపర్బోలే అపోకలిప్టిక్ లాంగ్వేజ్ అన్నమాట. తెలుగులో మీకు చెప్పాలంటే అతిశయోక్త, భావగర్భిత, సార్వత్రిక, విశ్వ సంబంధమైనటువంటి భాషగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని రకాలు ఉంటాయి ఈ భాషలో. అంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చాలా అతిశయోక్తిగా చెప్తారు, గొప్పగా చెప్తారు, అంటే బలంగా ఉండేటట్టుగా వీళ్ళు చెప్తూ ఉంటారు. తర్వాత అందరినీ ఉద్దేశించినట్టుగా, తర్వాత భూమి ఆకాశం షేక్ అయిపోయేటట్టుగా, తర్వాత భావాన్ని వ్యక్తపరిచేటట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే మీరు చూస్తే ఈ యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరిగిందో తెలుసా? క్రీస్తు పూర్వం 689లో మాదీయులు బబులోనును ముట్టడించినప్పుడు జరిగిందండి. దీని ఒకసారి చదవండి, 13వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను అన్నాడు. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? క్రీస్తు పూర్వం 689లో ఇది నెరవేరింది. అంతేగాని భౌతికంగా ఎక్కడ కూడా చంద్రుడు కాంతినివ్వకపోవడం కానీ, సూర్యుడు చీకటి అవ్వడం కానీ, ఆకాశ నక్షత్రాలు కదలటం కానీ భౌతికంగా ఎక్కడ కూడా జరగలేదు. ఇది ఒక దేశం మీదకి దేవుని యొక్క తీర్పును వెల్లడి చేయడానికి చెప్పి ఉన్నది. మీరు చూస్తే ఆలోచనలు ఏముంది సార్? యెహోవా దినము వచ్చుచున్నది అన్నాడు. అంటే స్వయాన యెహోవా దేవుడు ఒక పట్టణానికి కానీ ఒక దేశానికి కానీ తీర్పు తీరుస్తున్నాడు అనేటప్పుడు ఆ తీర్పుకు ముందు ఉన్నటువంటి హెచ్చరిక ఈ యొక్క అతిశయోక్తమైనటువంటి భావగర్భితమైనటువంటి భాషా శైలిలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఐగుప్తును కూర్చిన దైవోక్తి, యెహోవా వేగము గల మేఘము ఎక్కి చూడండమ్మా. ఐగుప్తు విగ్రహములు చాలండి. ఇక్కడ ఏమన్నాడు? యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తుకి వచ్చుతున్నాడు అన్నాడు. ఇక్కడ కూడా మీరు చూస్తే 5వ వచనం చూడండి. ఏమన్నది 5వ వచనం? సముద్ర జలములు ఇంకిపోవును, నదియులు ఎండి ఒడి నేల ఎగును అన్నాడు. ఏమండి, సముద్ర జలాలు ఇంకిపోతే ఎలా ఉంటుందండి? సముద్ర జలాలు ఇంకిపోతే ఎలా ఉంటాయి? దీని గురించి మీరు చూస్తే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోవటం, దానిలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా పెద్ద అయిపోవటం, మనిషిని చంపు తినటం, ఇలాంటి సమస్యలు ఒక మూవీ కూడా ఉంది. కాబట్టి సముద్రము అనేటటువంటి ఇంకిపోవటము, నదియు ఎండిపోయి పోవటం, ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారండి? ఐగుప్తుల గురించి చెప్తున్నారే కానీ సకల జనులను ఉద్దేశించి చెప్తున్నటువంటి సంఘటన కాదు. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరిగిందో తెలుసా? క్రీస్తు పూర్వం 712లో అశ్షూరీయులు ఐగుప్తును ముట్టడించినప్పుడు ఈ యొక్క ప్రవచనం నెరవేరింది. వాళ్ళకు వచ్చేటటువంటి దేవుని యొక్క తీర్పును చెప్పడం కోసం ఈ యొక్క భాషను వాడినట్టుగా అందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. ఇంకొకటి కూడా చూద్దాం, చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం చూడండి.
30వ అధ్యాయము 26వ వచనం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున, చూడండి ఇక్కడ భలే ఉంది, చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశిస్తున్నట్టుండెను. చూడండి, మీరు కనుక లిటరల్గా తీసుకుంటే 7 రోజుల్లో వచ్చేంట ఎండ ఒక్క రోజులో వస్తే ఎలా ఉంటుంది? కాసేపు మధ్యాహ్నం ఎండేస్తేనే మనం చెమటలు పట్టినాయి. ఇక్కడ లైట్గా మామూలు మొగ్గుండి కూడా ఎండేస్తేనే. అలాంటిది 7 దినాల ఎండ ఒకరోజే. తర్వాత ఇంకేమన్నాడు? చంద్రుని వెన్నెల సూర్యుని వలె ప్రకాశించడం. ఇట్లా జరిగితే ఏమవుతుంది సార్? భౌతిక ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. మరి యొక్క ప్రవచనం నెరవేర్పు ఎవరి గురించండి? చూడండి ఒకసారి 31 వచ్చింది చూడండి. యెహోవా గండముతో అశ్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని. చాలండి. దేని గురించి చెప్తున్నాడండి? అశ్షూరు యొక్క దేశాన్ని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. అశ్షూరుని నేను పాడు చేస్తాను, తీర్పు తీరుస్తాను, వాళ్ళని దండిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది చెప్పినట్టుగానే దీని యొక్క నెరవేర్పు 712 నుండి 710 మధ్యలో బబులోనీయులు వచ్చి అశ్షూరిని ముట్టడించడంతో ఇది నెరవేరింది. గూగుల్లో చూస్తే నేను చెప్పిన సంవత్సరాలన్నీ కూడా ఆ యొక్క ప్రవచనాలు చారిత్రకంగా నెరవేరినాయి. చారిత్రకంగా నెరవేరినాయి. ఏదో వచ్చింది, ఏదో ఇయర్ చెప్పడం కాదు. పరీక్షిస్తే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకొకటి కూడా చూద్దాం చూడండి. అదే యెషయా గ్రంథము 34వ అధ్యాయం చూడండి. 34వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాలము చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకువాడి రాలినట్లు, అంజూరపు చెట్టు నుండి వాడిని రాలినట్టు వాటి సైన్యమంతయు రాలిపోను. చూడండి ఏమన్నాడు? ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్ట వల్ల ఆకాశ వైశాలములు చుట్టబడును అన్నాడు. మీరు ఎప్పుడైనా కాగితాన్ని చుట్టారా? పునుగులు బజ్జీలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? కాగితం చుట్టి దాంట్లో పెట్టేస్తారు. అదే ఆకాశం కనుక చుట్టబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. పైగా ఏమన్నాడంటే ఒక చెట్టుతో పోల్చి ఆ కాయలు ఎట్లా రాలిపోతే అట్లా రాలిపోతాయని చెప్తున్నాడు. చూడండి 10వ వచనం కూడా చూడండి ఒకసారి. అది రెయ్యింపగళ్ళు ఆరక ఎండును, దాని పగ నిత్యము లేచును, అది తరతరంలో పాడుగా ఉండును అన్నాడు. చాలండి. ఎలా ఉంది ఇది? విశ్వ సంబంధంగా విశ్వంలో విపత్తుకరమైనటువంటి మార్పులు వస్తున్నట్టు కనిపిస్తుందా లేదా? 1వ వచనం చూడండి ఏమనుంటుందో. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టినంతయు వినుగాక. యెహోవా కోపము, చాలమ్మా, యెహోవా కోపము సమస్త జనముల మీదికి అన్నాడు. ఎలా ఉందండి? ప్రతి ఒక్కరికి వచ్చేటటువంటి దానిలాగా కనిపిస్తుందా లేదా? పైన కూడా అన్నాడు రాష్ట్రములారా అన్నాడు, ఇంకేమన్నాడు జనములారా అన్నాడు. మరి ఇదంతా ఎవరి కోసం రాశారండి? ఏ పట్టణాన్ని ఉద్దేశించి రాశాడండి? 9వ వచనం రండి. ఎదోము కాలువలు ఈలగును. చాలండి. ఎదోమును కూర్చున్నటువంటి తీర్పును ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నారు, ప్రవచిస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పినటువంటి ఈ ఆకాశము కానీ, ఈ రాష్ట్రములు జనాలు కానీ, సమస్త జనముల మీదుగానే మాట కానీ సార్వత్రికంగా ఉన్న, విశ్వ సంబంధంగా ఉన్న, అతిశయోక్తిగా అనిపించిన అది భావగల్పితంగా, అది ప్రవచన శైలే కానీ అది భౌతికంగా ఎక్కడ కూడా జరిగినట్టు ఆధారాలు లేవు. మీరు చూస్తే
ఇది క్రీస్తు పూర్వం 587లో బబులోనీయులు ఎదోమును ముట్టడించినప్పుడు ఇది చరిత్రలో జరిగినటువంటి ఘట్టం. చరిత్రలో ఎక్కడైనా ఆకాశం చుట్టబడినట్టు ఆధారాలు ఉన్నాయండి? చరిత్రలో ఎక్కడైనా ఆ నక్షత్రాలు కాయలు రాలినట్టు రాలిపోయినట్టు ఆధారాలు ఉన్నాయండి? అవన్నీ జరిగితే మనం ఉంటాం ఈరోజు. అంటే ఈ యొక్క ప్రవచన శైలి చూసారు ఎట్టుందో. ఈ ప్రవచన శైలి ఒక దేశాన్ని ఉద్దేశించిందే కానీ సార్వత్రికంగా ప్రతి మనిషిని ఉద్దేశించింది కాదు అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పైగా ఇక్కడ ఏమంటున్నాడంటే 8వ వచనంలో, అది యెహోవా ప్రతిదండన చేయు దినము. ఎక్కడైతే ప్రభు దినం ఉంటుందో, యెహోవా దినం ఉంటుందో, దండన యొక్క దినం ఉంటుందో, అక్కడ ఈ యొక్క భాషా శైలి ఖచ్చితంగా ఉంటుంది. పైగా అది ఎలా ఉంటుంది? ఒక దేశాన్ని ఉద్దేశించి చెప్పిందే కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్పింది కాదు అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. మీరు చూస్తేనండి హెబ్రీల భాష శైలి ఎలా ఉంటుంది సార్? ఈ హెబ్రీలు ఇలాంటి ఘటనలో ఈ కొన్ని పదాలకు అర్థం చెప్తానండి. భూమి అంటే వీళ్ళ దృష్టిలో, ఈ ప్రవచనం చెప్పినటువంటి ప్రవచన దృష్టిలో భూమి అంటే దాని అర్థం ఏంటి సార్? దేశము అని, లేదా రాజ్యము అని, లేదా జనము అని అర్థం. ఆకాశం అంటే అధికారము, పాలన వ్యవస్థ, ఉన్నతుల్ని సూచిస్తూ ఉంది. సూర్యుడు అనే పదం వచ్చిందనుకోండి, మనం అనుకున్న సూర్యుడు కాదు. సూర్యుడు అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రధాన రాజును ఉద్దేశించింది. చంద్రుడు అంటే 2వ స్థానంలో ఉన్న ప్రభువుల్ని ఉద్దేశించింది. తర్వాత నక్షత్రాలు అనేటటువంటి పదం వచ్చిందనుకోండి, అక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే పెద్ద నాయకులని, అధిపతులని, ప్రధానులని, అధికారం కలిగినటువంటి వారందరినీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చూస్తే హెబ్రీల భాషా శైలిలో ఇలాంటి పదాలు వాడడం అనేటటువంటి వారికి సహజమైనటువంటి అలవాటు అండి. ఒకసారి తీయండి, ఆదికాండం తీయండి. ఆదికాండము 37వ అధ్యాయము 9-10 వచ్చిన చూడండి. ఆదికాండము. ఎవరు అతడంటే? యాకోబా. ఏసేర్ 9వ వచనం చూడండి. అతడు ఇంకా కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడని చెప్పగా. చాలండి. ఇప్పుడు ఈ మాట చెప్తే ఏమంటారు సార్? ఏంద్రా సూర్యచంద్రుల నక్షత్రాలు వచ్చి నీ కాళ్ళు కొట్టుకునేదే? అలా అనిపిస్తుందా లేదా? లేకపోతే ఏంటి నీ కళ నాకు అర్థం కావట్లేదు, దాని భావం నాకు చెప్పు అని చెప్పాలిగా. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పర్వరాజు ఏం చేశాడు? కళని దాని భావాన్ని తెలుసుకున్నాడు. చాలామంది భావాలు చెప్పడం కూడా ఇబ్బంది పడ్డారు, కానీ హెబ్రీలకి అది ఈజీ. చూడండి తర్వాత 10వ వచనం. అతడు తన తండ్రితోనూ తన సహోదరులందరితోనూ అది తెలియచెప్పినప్పుడు, ఇప్పుడు చూడండి అతని తండ్రి ఏమంటున్నాడు? అతనితో, నీవు కలిగిన ఈ కలయిక వ్యక్తిది, నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదునా అని అతనికి గద్దించెను అంటాడు. ఒక హెబ్రీయులు తోటి హెబ్రీయులతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క భాషా శైలి ఆ విధంగా ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే మనం ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి శ్రోతల్ని మనసులో పెట్టుకుని బైబిల్ చదివితే ఆ యొక్క భావము, ఆ యొక్క సత్యము అనేటటువంటి మనందరికీ కూడా తెలుస్తుంది. అలా కాకుండా మన ఇండియన్ మైండ్ సెట్తో, మనం చదువుకున్నటువంటి చదువులతో మనం కనుక ఎప్పుడైనా సరే దాని అక్షార్థమైనటువంటి దూరంలో ఆలోచించామనుకోండి, దేవుడు చెప్పాలనుకున్న సత్యాన్ని మరుగుపెట్టి అసత్యాన్ని చెప్పి జనాలు ఏం చేస్తాం?
భయభ్రాంతులకి గురి చేస్తాయి. ఇంకొక పట్టణాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయము చూద్దాం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 2వ వచనం చూడండి. నరపుత్రుడా సమాచారం ఎత్తి ప్రవచింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా శ్రమదినము వచ్చినే, మంగళాచుడి శ్రమదినము వచ్చినే, యెహోవా దినము వచ్చును, అది దుర్దినము, అన్యజనులు చాలండి శిక్షణందు. ఇక్కడ అన్యజనులు అంటే ఎవరండి? అన్యజనులు అంటే ఎవరైతే విడుకుంటే ఆడాలండి, ఈడని ఆడదు కాదండి అని సహజంగా మనం అనుకుంటాం. తర్వాత ఒకసారి 7వ వచనం కొడుతుంది. 32వ అధ్యాయం 7వ వచనం చూడండి. 32వ అధ్యాయం 7వ వచనం. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేయుదును, నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను, సూర్యుని మబ్బు చేత కప్పెదను, చంద్రుడి వెన్నెల కాయకపోవును, నిన్ను బట్టి ఆకాశమును ప్రకాశించే జ్యోతుల కన్నిటిని అంధకారము కమ్మ చేసేదను. చాలా మాట. అన్యజనులు అనేది సార్వత్రికంగా అనిపిస్తుంది. తర్వాత ఇది 32వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే అది విశ్వ సంబంధమైనటువంటి విపత్తుగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ సమస్త అన్యజనుల గురించి అన్నాడు అనుకుంటున్నారా? లేకపోతే ఈ యొక్క భౌతికమైన సృష్టిని గురించి అన్నాడు అనుకుంటున్నారా? చూద్దాం చూడండి ఒకసారి. 10వ వచనం చూడండి. 10వ వచనం 30వ అధ్యాయము 10వ వచనం చూపించాలి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్నెజరు చేత నేను మాన్పించదను అన్నాడు. ఇది ఏ పట్టణాన్ని గురించి, ఏ దేశాన్ని గురించి అంటున్నాడు చెప్పండి? ఐగుప్తుల గురించి అంటున్నాడే కానీ సమస్త అన్యజనుల గురించి అనట్లేదు. అలాగే ప్రకృతి సంబంధంగా జరిగే విపత్తుల గురించి అనట్లేదు కానీ అది కేవలం ఐగుప్తు రాజ్యాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. దీని నెరవేర్పు మనం క్రీస్తుపూర్వం 580లో ఈ ఐగుప్తును బబులోను ఈ నెబుకద్నెజరుచే మొట్టడించినప్పుడు ఈ యొక్క ప్రవచనం నెరవేర్చినట్టుగా చరిత్రలో మనం చూడవచ్చు. చివరిగా ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ అధ్యాయము 37వ వచనం చూడండి. 31వ వచనం చూడండి. 2వ అధ్యాయము 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకమునకు సూర్యుడు తేజోహీనుడవును, చంద్రుడు రక్తవర్ణమగును, యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములో తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో చాలండి. ఆ దినాన్ని ఏం జరుగుతుందంట? సూర్యుడు తేజోహీనుడు అవుతున్నాడు, అంటే సూర్యుడు చీకటి కమ్మబోతున్నాడు, చంద్రుడు రక్తవర్ణం అవుతున్నాడు అని ఈ యోవేలు ప్రవక్త చెప్తున్నట్టుగా అర్థం చేసుకుంటాం. మరి ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరిందండి? ఏ దేశం ముందు నెరవేరిందండి? ఎవరైనా చెప్పగలరా ఈ ప్రవచనం? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి, 17 నుండి చదవండి. అపోస్తలుల కార్యక్రమాలు 2వ అధ్యాయం 17వ వచనం. అంత్యదినములందు 16వ వచనం చూడమ్మా. యోవేలు ప్రవక్త ద్వారా
చెప్పబడిన సంగతి ఇదే. ఏదండి? ఏ గ్రంథంలో ఏ సంగతి చెప్పబడింది? చూడండి, ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను మీ కుమార్తెలను. చాలండి, ఏమంటలేదండి, అది ఇదే అంటున్నాడు పేతురు గారు. ఏది? యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనము దాని నెరవేర్పు మొదలైంది అని చెప్పడానికి పేతురు ఈ యొక్క భాగాన్ని కోట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు దీని నెరవేర్పు ఎలా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు? దీని నెరవేర్పు సమీపంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, మరి ఇది ఏ దేశాల గురించి చెప్తున్నాడో మనం చూద్దాము. మనం వెళ్ళినట్టుగానే మత్తయి సువార్త 24వ అధ్యాయం రండి ఒకసారి. ఈ 23వ అధ్యాయం రండి. 23వ అధ్యాయము 37వ వచనం చూడండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును. ముందుదానా కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నావు, అలాగే నేను మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని ఇంటిని కానీ మీరు వల్లకపోతుంది. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అంటాడు. ఎవరి గురించి చెప్పాడండి? సమస్త జనుల గురించి ఉద్దేశించి చెప్తున్నాడా? యెరూషలేం జనుల ఉద్దేశించి చెప్తున్నాడా? యెరూషలేంనే కంట పెట్టమన్నాడు. ఈరోజు గమనించాలి. ఒకసారి లూకాసు వార్త కూడా మనం తిరిగేస్తే, లూకాసు వార్తలో కూడా చూడండి 19వ అధ్యాయము 19వ అధ్యాయము 41వ వచనం చూడండి. ఆయన పట్టణం సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి. దేని విషయం ఏడ్చాడు ఆయన? యెరూషలేం పట్టణాన్ని ఉద్దేశించి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్నాడు కదా, మీకెంతో మేలు కానీ ఇప్పుడును నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నేను దర్శించిన కాలము నీవు ఎరగుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలోన నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండానట్టు దినములు వచ్చినని చెప్పాను. చాలండి. అదేవిధంగా పక్కన చూడండి ఇంకొకసారి 23వ అధ్యాయము పేజీ తిప్పండి. 23వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి. మీ నిమిత్తం అంటే ఎవరండి? యెరూషలేమును ఉద్దేశించి చెప్తున్నాడు. మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. ఇదిగో గొడ్రాణును కనిని గర్భములను పాలిని స్థలములను ధన్యములై ఉన్నవని చెప్పుడని వచ్చుచున్నవిగా. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మల్ని కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మరానికై ఇలాగు చేసినదా ఎండిన దానికి ఎదురు అని చెప్పాను. చాలండి. యెరూషలేము పట్టణానికి గూర్చి ఏం చేస్తున్నాడు? మీకు జరగబోయేటటువంటి విపత్తును, మీకు రాబోయేటటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి దినాల గురించి మీరు ఏడవండి అని యెరూషలేం పట్టణాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. అలాగే కొంచెం ముందుకు వస్తే మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూసాం. ఏమని చూసాం? 24వ అధ్యాయం ఏం చూసాం?
29వ వచనం చూస్తే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశముని నక్షత్రములు రాలును, ఆకాశముని శక్తులు కదిలింపబడును. దేని గురించి చెప్తున్నాడని? ఏ నాశనం గురించి చెప్తున్నాడు? ఎలా చెప్పగలుగుతున్నాం మనం? ఎలా చెప్పగలుగుతున్నాం మనం? చెప్పుతుంది హెబ్రీయుడు, ఆ మాటలు వెంటనే వాళ్ళు ఎవరు? మరి మనం ఎవరు? వాళ్ళ మాటలు మనకు అర్థమవుతాయా? వాళ్ళకి అర్థమవుతాయా? వాళ్ళ భాషతో వాళ్ళకి జరగబోయేటటువంటి విపత్తును చెప్పడం కోసం ఈ యొక్క శైలిని ప్రవక్తలు వాడినట్టుగా ప్రభువు కూడా వాడటం మనం గమనించాలి. చూడండి, ఆ తర్వాత ఏమంటాడు చూడండి, 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం ముందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారుడే వచ్చి చూచి భూమి మీద ఉన్న సకల కుటుంబాలు రూము కొట్టుకుంటారు. ఈ మేఘారుడే రావడం అనేటటువంటి వచనం మీరు చూస్తే మనకి ఇలా చదువుతున్నాం కొన్ని వచనాల్లో ఈయన మేఘాలు ఎక్కి వస్తుంటే కనిపిస్తుంది. ఒకసారి చూడండి, సమూయేలు గ్రంథం చూడండి ఒకసారి, 2వ సమూయేలు గ్రంథము 22వ వచనం చూడండి ఒకసారి. రెండవ సమూయేలు గ్రంథము 22వ వచనం, 22వ అధ్యాయము 8-9 వచనం చూడండి ఒకసారి. అప్పుడు భూమి కంపించి ఎదిరేను, పరమండలపు పునాదులు వణికెను. ఎవరు? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరండి? దేవుడు కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రములలో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములను రసపెట్టెను. మేఘముల నుంచి ఆయన వచ్చెను. చాలండి. అదే భాషా శైలి, అదే విశ్వ సంబంధమైనటువంటి మాటలు, అదే అతిశయోక్తితో కలిగినటువంటి మాటలు, భావగర్భితంగా చెప్పినటువంటి సంఘటనలు ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హెబ్రీయులతోనే మాట్లాడుతున్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవాలి. సమస్త జనులు, సర్వలోకము, ఆకాశ మండలము, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా ఒక దేశాన్ని, ఒక రాజ్యాన్ని ఉద్దేశించి చెప్పబడినవి. కానీ సర్వ మానవాళిని ఉద్దేశించి చెప్పినట్టుగా, మనకి ఎలాంటి ఆధారం లేనట్టుగా మనం చక్కగా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశాన్ని, దాని యొక్క నెరవేర్పుని చెప్పుకుంటూ వచ్చాము. మీరు చూస్తే ఈ ఏబేలు ప్రవచనం యొక్క నెరవేర్పు కనుక మీరు చూస్తే, యెరూషలేం దేవాలయం ఎప్పుడు నాశనమైందండి? యెరూషలేం పట్టణం ఎప్పుడు నాశనమైంది చరిత్రలో? మరి అప్పుడు ఏం జరిగినట్టు? ప్రభు వచ్చినట్టు. యెహోవా దినము సమీపించినప్పుడే ఈ యొక్క ప్రకృతి విపత్తులు అనేటటువంటి జరుగుతున్నట్టుగా, సకల జనులు విభ్రాంతి చెందుతున్నట్టుగా భావగర్భితంగా చెప్తూ ఉన్నాడు. అదే శైలిని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఏమండి, అదైతే దేవుడు చెప్పాడు, అది దేవుడి దినం, అది యెహోవా దినం, మరి ఇది యేసుక్రీస్తు దినం అండి, యేసుక్రీస్తు దినం అయితే ఇప్పుడు కాదండి అని చెప్పేవాడు కూడా ఉన్నారు. చూస్తే యోహాను సువార్త ఒకసారి 5వ అధ్యాయం చేయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం ఏముంటుందంటే, 27వ వచనం చూడండి. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించును. చాలండి. దేవుడు తీర్పు తీర్చడానికి కుమారుడికి అధికారాన్ని ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. యెహోవా దినమన్నా, యేసుక్రీస్తు దినమన్నా, దేవుని దినమన్నా, ప్రభు దినమన్నా, ఆ దినమన్నా ఏదైనా కూడా ఒకటే అనేటటువంటి విషయాన్ని మీరు తప్పని గమనించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 16వ అధ్యాయంలో 27-28 వచనం చూడండి. మనిషి కుమారుడు తన తండ్రి మహిమలో పడి తన దూతలతో కూడా రాబోతున్నాడు. చాలండి. మనిషి కుమారుడు ఎలా వస్తాడు సార్?
తన తండ్రి మహిమ గలవాడే వస్తున్నాడే కానీ ఏదో సపరేట్గా వస్తున్నట్టుగా అక్కడ చెప్పబడ్డాడు. కాబట్టి యెరూషలేము నాశనము అనేటటువంటిది ఏదైతే ఉందో అది ప్రవక్తలు ప్రవచించినటువంటి భాషా శైలిలో హెబ్రీల వలె కనుక మీరు ఆలోచన చేస్తే అది ఖచ్చితంగా ప్రభు దినమే, అది ఖచ్చితంగా యేసుక్రీస్తు దినమే అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా మీరు గమనించాలి. యెహోవా దినం నాడు ఏం జరిగింది? ఆకాశ శక్తులు కదిలిని. యెహోవా దినం నాడు ఏం జరిగింది? సర్వజనాలు విభ్రాంతి పొందారు. అదే భాషా శైలి, అదే హెబ్రీలు, ఇక్కడ కూడా అదే హెబ్రీలతో హెబ్రీలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి హెబ్రీల యొక్క భాషా శైలిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో రాయబడినటువంటి ఈ చివరి ప్రవచనం యొక్క నెరవేర్పు చరిత్రకంగా మీరు చూస్తే గూగుల్లో పెట్టి చూసినా కూడా AD 70లో యొక్క దేవాలయము, ఆ యొక్క యెరూషలేము పట్టణము అనేటటువంటిది ఎంత దారుణంగా నాశనానికి గురైందో మీరు చూడవచ్చు. రోమిలు ఏ విధంగా అయితే దేవుని దూతల వలె, ప్రభు యొక్క దూతల వలె పనిచేశారు, ఈ యొక్క యెరూషలేము వాళ్ళకి, ఆ యొక్క జనాంగానికి ఏ విధంగా వ్యతిరేకంగా వచ్చారు అనేటటువంటిది మీరందరూ కూడా గమనించాలి. అది ప్రభు ఏమైతే మరి భౌతిక ప్రపంచం గురించి ఏంటండి? ఈ యొక్క భౌతికమైనటువంటి ఆకాశము, ఈ యొక్క భౌతికమైనటువంటి భూమి, మరి వీటి సంగతి ఏంటండి అనే డౌట్ కూడా అందరికీ వస్తుంది. కాబట్టి ఒక 2 వచనాలు చూసుకుని మనం ముగించుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. చాలండి మనోళ్ళు ఏమంటారు? ప్రతి మనిషి చేసేటటువంటి పాపాల వల్ల ఈ ఆకాశం భూమి నాశనం అయిపోతున్నాయి, ఈ ప్రకృతి పాడైపోవడానికి దగ్గరగా ఉంది అని అంటారు. కానీ దేవుడు ఏమన్నాడు సార్? మరొకసారి నేను నరులను బట్టి చేయను అంటున్నాడు. ప్రసంగి గ్రంథం చేయండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. తరము వెంబడి తరము గతించుకోవచ్చు కానీ భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును. చాలండి. సో భూమి ఆకాశం గురించి మీకు ఇంకా అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. అయితే చిట్ట చివరిగా నేను చెప్పి ముగించేది ఏంటంటే, యెరూషలేము నాశనము అనేటటువంటిది ప్రభు దినము అని మనం పాత నిబంధనల నుండి నవీనమైనటువంటి ఆలోచనలతో కాక ఒక హెబ్రీల వలె కనుక మనం ఆలోచన చేస్తే అది ప్రభు దినం ఎట్లా అయింది అనేటటువంటి యొక్క క్రమాన్ని మనం చెప్పుకునే ఉన్నాం. తర్వాత మనము స్టడీ చేసినటువంటి బైబిల్ కానీ మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా మన యొక్క దేశపు ఆలోచనలు, మన సంస్కృతులను పెనవేసుకున్నటువంటి భావంతో మనం చదివి భౌతికమైనదిగా మనం భ్రమపడుతున్నామే కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయము చెప్పబడినటువంటి సూర్యచంద్ర నక్షత్రాలకు వచ్చినటువంటి భాగం ఏదైతే ఉందో అది AD 70లో నెరవేరిపోయింది. అది కూడా యెరూషలేము దేశాన్ని ఉద్దేశించినది అనేటటువంటి ఆ మాటని మీరు గ్రహించాలని ప్రేమపూర్వకం కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు చేసుకుంటూ ఉన్నాను. అందరికీ కూడా నా యొక్క వందనాలు. Thank you.